దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారు కదండి. ఉదయకాలమే అందరూ కూడా లేచి ప్రార్థన చేసుకుంటున్నారు కదా, బైబిల్ చదువుతున్నారు కదా. దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చారు. పరిచయుడు, సుంకరి. పరిచయుడు అనగానే దేవునికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, దేవుని కార్యాల్లో పాలు పొందేటువంటి వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తూ తనకు తాను గొప్పలు చెప్పుకుంటా పొగుడుకుంటూ ప్రార్థించాడు. మరి వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా 10వ వంతు అంతా ఇస్తున్నాను, నేను చాలా నీతిమంతుని, న్యాయాధిపతిని అన్నట్టుగా తనకు తాను హెచ్చించుకుంటూ చాలా గొప్పగా పొగుడుకుంటూ ప్రార్థించారు. సుంకరైతే చాలా తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సాలక ఎంతగానో వినయ విధేయతలతో దేవునికి భయపడి తన్ను తాను తగ్గించుకొని ఎంతగానో మరి పశ్చాత్తాప హృదయంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతముగా సుంకరి ప్రార్థన విని, అంటే ఇద్దరు ప్రార్థన విన్నారు కానీ సుంకరి ప్రార్థన అతనికంటే ఇతడు నీతిమంతుడని మరి రుజువు చేశారు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపడతారు. ప్రియ సహోదరి, సహోదర, మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? సుంకరి వలె నీవు తగ్గించుకొని దేవునికి భయపడుతున్నావా? ఆయన అయితే రొమ్ము కొట్టుకొనిషు రొమ్ము కొట్టుకుంటున్నారంట. సుంకరి ఎంతగా పాపినైనా నన్ను కరుణించు అని పశ్చాత్తాపంతో ఆయన మరి వేదనతో దేవుని దగ్గర మనవి చేసినప్పుడు అతనికంటే ఇతన్ని నీతిమంతుడిగా తీర్చిదిద్దారు. అలాగే మనము కూడా దేవాతి దేవునికి భయభక్తులు కలిగి, యథార్థత, నీతి కలిగి దేవుని కొరకే జీవిద్దాం. మనం తగ్గించుకోవడానికి నేర్చుకుందాం. ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ని శ్రమలున్నా దేవునికి లోబడు. మరి ఎన్ని అధికమైన మేలులతో నింపబడినా దేవునికి లోబడి, హెచ్చులో ఉన్నా తక్కువలో ఉన్నా దేవుని గణపరచు, దేవుని ఆశీర్వదిస్తారు. అందరూ బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, సుంకరి ప్రార్థన మాకు నేర్పించి సుంకరి వలె తగ్గింపు జీవితాలు ప్రజలందరికీ దయచి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వోన్నతుడ, మీ దాసులను కాపాడండి. మహాగణుడ, పరలోక రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఘనమైన మా ప్రభువా, రోగులను స్వస్థపరిచి అక్కర్లుంటే తీర్చండి. అలాగే రుణాలు, సమస్యలు విడిపించండి. ఆయన సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడి మీ సహాయము, భద్రత ఇచ్చి మహిమ పొందు శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.